తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మూడో రోజు కూడా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ కానున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ సమావేశం కొనసాగనుంది. ఇవాళ నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలపై ఫోకస్ చేయనున్నారు ఆమె. అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల స్పందనను ఆరా తీయనున్నారు మీనాక్షి నటరాజన్. అండ్ స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాల గురించి ఎంక్వైరీ చేయనున్నారు. కాగా వచ్చే నెల 5వ తేదీ వరకు హైదరాబాద్ లో ఉండనున్నారు మీనాక్షి నటరాజన్. మరోవైపు కేబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లూబియింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. హస్సినాలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ను ఇవాళ కలిసే అవకాశం ఉంది. తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు. హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తామంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటన్నిటిపై హైకమాండ్ తో మాట్లాడతానని మీనాక్షి నటరాజన్ మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, టీ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇటీవల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓడినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1-to-1 భేటీ అవుతూ కూడా వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయా, కొత్తగా వచ్చినటువంటి నేతలతో, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నేతలతో నియోజకవర్గాల్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమె అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మూడవ రోజు పార్లమెంటు వారిగా కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా 1-to-1 సమావేశం కాబోతా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నల్గొండ పార్లమెంటు, ఆ తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె 1-to-1 సమావేశం కాబోతా ఉన్నారు. అయితే మూడవ రోజు ఇవాళ కొనసాగుతా ఉంది. మొదటి రోజున కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, దాంతోపాటుగానే మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెండవ రోజు చేవెళ్ళ, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అయ్యారు. ముఖ్యంగా మొదటి రోజు వివిధ నేతలు అటు మంత్రివర్గంలో చోటు కొరకు వేచి చూస్తున్నటువంటి నేతలు, ఆశావాహులు వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అనేటటువంటిది కూడా ఆమెకు గుర్తు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగానే వివేక్ వెంకటస్వామి తనకు పార్టీలో చేరికకు ముందే మంత్రివర్గంలో తీసుకుంటామనేటటువంటి హామీ ఇచ్చింది అధిష్టానం అనేది కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు రెండవ రోజు అంటే మొన్న మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఆమెకు వినతి పత్రం అందజేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేటటువంటిది కూడా ఆమెకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు 6 వరుసగా రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞాపతి పత్రమే అందజేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో
స్థానం కల్పించాలనేటటువంటిది కూడా ఆయన ముందు ప్రతిపాదన పెట్టారు. ఆ తర్వాత కీలకమైనటువంటి మంత్రులను కలిశారు. నిన్న ఢిల్లీకి చేరుకున్నారు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు. అందులో ప్రధానంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్తో పాటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అలాగే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఉన్నారు. వీరితో పాటుగానే కాళే యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా ఈ యొక్క మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అధిష్టాన పెద్దలను కలిసి వారి యొక్క వినతి అందజేసి తెలంగాణ మంత్రివర్గంలో తమకు స్థానం కల్పించాలనేది కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్కి వినతి పత్రం అందజేయబోతా ఉన్నారు. మరోవైపు ఎస్టీ లంబాడ సామాజిక వర్గం తెలంగాణలో అత్యధికంగా ఉంటుంది. ఆ సామాజిక వర్గం నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరికి వారి తమకు కలిసి వచ్చేటటువంటి అంశాలతో ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నారు ఢిల్లీకి. తమకున్నటువంటి ఢిల్లీ నేతల పరిచయాలతో అధిష్టాన పెద్దల ముందు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేది కూడా కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కనిపిస్తే, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తే గనక ఆయా జిల్లాలు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో తాము ఎరిగి ఉన్నాం కాబట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామనేది కూడా వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ భువనగిరి, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయా 2 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ 1-to-1 భేటీ అవుతారు. వారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని వారి దగ్గర నుంచి తీసుకోబోతా ఉన్నారు. అభిప్రాయాలు సేకరించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం పనితీరు పైన జనం ఏమనుకుంటున్నారు, మీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ఏ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా, మధ్య దళారులు ఎవరైనా జోక్యం చేసుకుంటున్నారా, పూర్తి స్థాయిలో పేదలకు లబ్ధి చేకూరే దిశగా కూడా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతుంది, దాన్ని మీరు ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు అవగాహన కల్పించడం, ప్రచారం చేయడం చేపడుతున్నారు అనేటటువంటి అంశాలతో పాటుగానే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను మీరు ఏ విధంగా అధిగమించి వెళ్తా ఉన్నారు, ఆ పాత కొత్త నేతలను కలుపుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా, ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తుందా, ప్రోటోకాల్ ఇబ్బంది ఏమైనా మీరు ఎదుర్కొంటున్నారా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమె అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు. దాంతోపాటుగానే పార్టీలో అటు ప్రభుత్వంలో ఇంకేమైనా నామినేటెడ్ పదవులు ఆశిస్తా ఉన్నారా అనేటటువంటి అంశాలకు సంబంధించి ఆమె అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తెలంగాణ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీని చక్కదిద్దేటటువంటి కార్యక్రమం చేపడుతుంది. క్షేత్రస్థాయిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అభిప్రాయం ఏ విధంగా ఉంది, వారు ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నారా, క్షేత్రస్థాయిలో పార్టీని చక్కదిద్దేందుకు ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలనేది కూడా ఆమె వరుసగా మూడవ రోజు ఇవాళతో అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్న నేపథ్యంలో మరోవైపు ఢిల్లీ పెద్దలు తెలంగాణ మీద ఫోకస్ చేశారు. నిన్నటికి నిన్న 5 టీపీసీసీ అనుబంధ కమిటీలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రధానమైంది పిఏసీ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులతో పాటు సీనియర్ నేతలు ఉన్నారు. దాంతోపాటుగానే అడ్వైజరీ కమిటీ పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు సీనియర్ నేతలందరినీ కూడా అందులో అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జానారెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్తో పాటు మధు యాష్కి గౌడ్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వారికి ఇందులో స్థానం కల్పించారు. దాంతోపాటుగానే ఏఐసిసి ఇటీవల కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని చేపట్టేందుకు సంవిధాన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యాచరణ చేపట్టేందుకు దానికి చైర్మన్ గా కూడా వంశీచంద్ర రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి అటు అడ్వైజరీ కమిటీని కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా 5 కమిటీలను నియమించింది. ఒకటి పిఏసీ కావుగా మరొకటి క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా ఇప్పటి వరకు చిన్నారెడ్డి కొనసాగారు. పార్టీ లైన్ ఎవరైనా అతిక్రమిస్తే గనక పార్టీ
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కనుక వారి మీద వేటు వేసేందుకు చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ కీలకంగా పనిచేయబోతా ఉంది. ఇప్పటి వరకు చిన్నారెడ్డి ఈ యొక్క పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించగా ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి ఆ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, మరోవైపు క్రమశిక్షణ కమిటీ, అడ్వైజరీ కమిటీ, వీటితో పాటుగానే సంవిధాన్ బచావ్ సంబంధించినటువంటి మరో కమిటీని కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా 5 కమిటీలను నియమించింది. అయితే పిసిసికి సంబంధించినటువంటి ప్రధాన కమిటీని ఏఐసిసి కొంత మరోసారి రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన అనంతరం నియమించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నిన్నటికి నిన్న ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన నేపథ్యంలో అందులో ప్రధానంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం మీద చర్చ జరిగింది. రెండవది తెలంగాణ పిసిసి కార్యవర్గ కూర్పు అంశం మీద కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పిసిసి కార్యవర్గ కూర్పులో అత్యంత కీలకమైనటువంటి పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్, దాంతో పాటుగానే వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అత్యంత కీలకంగా ఉంటారు. అయితే ఈ ప్రకటించినటువంటి 5 కమిటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు, దాంతో పాటుగానే వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలను నియమించలేదు. ఎందుకంటే మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక నేతలతో మరోసారి అధిష్టాన పెద్దలు భేటీ అయిన అనంతరం మరోసారి సమాలోచనలు చేసిన అనంతరం వారి అభిప్రాయాలు సేకరించి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఏ సామాజిక వర్గానికి అదే విధంగా జిల్లాలకు అవకాశం కల్పించాలి అనేటటువంటిది నిర్ణయం తీసుకొని ఉన్నారు. పిసిసిలో సైతం అదే విధంగా చురుగ్గా పనిచేసేటటువంటి నాయకులను తీసుకోవాలి, యువ నాయకులకు అవకాశం ఇవ్వాలనేటటువంటిది దృష్టిలో పెట్టుకొని అటు సీనియర్ నేతలకు అడ్వైజరీ కమిటీలో చోటు దక్కించారు. అయితే ఎవరెవరికి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీకి త్వరలో రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి వారి అభిప్రాయాలు సేకరించిన అనంతరం పిసిసి ప్రధాన కమిటీని ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే స్పష్టమవుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.